రే వీడియో తీయకరా రే. ఈ వీడియోలో మనం లైవ్ ఫీడింగ్ చేయబోతున్నాం అనమాట. సో ఇప్పుడు ఇద్దాం, ఇలా జల్లుదాం మొత్తం. అదిగోండి ఒక్క క్యాచ్తో ఇన్ని పట్టేసాం అనమాట. ఓ మై గాడ్. గాయ్స్ ఇదిగోండి ఇన్ని పట్టాను. ఒకటి తినేసాడా? ఆహా ఒకటి తినేసింది. అదిగోండి ఒకటి ఉంది. అదిగోండి రెడీగా ఉండు. అదిగోండి. సో గాయ్స్ ఇదిగోండి పాము. అదిగోండి ఎంత పెద్ద తలకాయ ఉందో చూడండి. దాన్ని ఇంకా జూమ్ చేయి, 10x పెట్టాయి. అదిగోండి పాము తలకాయ. రే వీడియో తీయకరా రే రే. హలో అక్వామ్యాన్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మీరు తాగొచ్చారు కదా? అన్ని కరెక్ట్గానే మేనేజ్ చేసావి, ఎలా దొరికేసాము? హలో అక్వామ్యాన్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం లైవ్ ఫీడింగ్ చేయబోతున్నాం అనమాట. ఎందుకంటే లైవ్ ఫీడింగ్ చేసి చాలా రోజులు అయిపోయింది కాబట్టి. సో స్నేక్ హెడ్, అలిగేటర్ గార్ అండ్ మిగతా అన్ని మాన్స్టర్ ఫిషెస్కి కూడా చిన్న చిన్న చేపలు పట్టి తినిపిద్దాం. ఎందుకంటే ఈ లైవ్ ఫీడింగ్ చేయడం వల్ల చేపల డైట్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ఆల్ ఎమినో యాసిడ్స్, ఒమేగా ఆయిల్స్ అండ్ విటమిన్స్, న్యూట్రియంట్స్, వైరల్ వీడియోస్, డిప్రెషన్, అవన్నీ కూడా మన ఫిషెస్కి లభించాలి. కాబట్టి ఎప్పుడు లివర్ పెడితే సరిపోదన్నమాట. పెల్లెట్స్ ఏమో మన మాన్స్టర్ ఫిషెస్ తినవు. సో అప్పుడప్పుడు ఇలా లైవ్ ఫీడింగ్ చేయడం వల్ల వాటి హెల్త్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. సో లెట్స్ గో అండ్ క్యాచ్ సమ్ స్మాల్ ఫిషెస్. ఓకే లెట్స్ గో. మన వెనకాలే లేకుంది. సో లెట్స్ ట్రై టు క్యాచ్ ఫిషెస్. ఓకే సో రండి. చందమామే వెన్నెలుంటాయి, వెన్నెలేమో మబ్బులో ఉన్నాయి. సో రండి. వేర్ ఆర్ ఎక్విప్మెంట్స్? కెమెరామ్యాన్, గో గెట్ ద ఎక్విప్మెంట్స్. Run and go get the equipments. చందమామే వెన్నెలుంటే వెన్నెలేమో మబ్బులో ఉన్నాయి. సో గాయస్ ఇదిగోండి, ఇప్పుడు నేను దీన్ని ఎంత సులభంగా దాటేస్తానో చూడండి. ఎందుకంటే నావేమో ప్రొఫెషనల్. ఓకే సో చలో. ఇది ఫస్ట్ కదులుతుందా? ఇది కదులుతుందంట, ఎక్కువ కదలట్లే. సో ఇదిగోండి, ఓ మై గాడ్ ఇది కదులుతుంది. ఒక లెగ్ అటు వచ్చేస్తా అక్కడికి. ఒకటి అండ్ దెన్ 2, 3 చడాన్. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి చిన్న చిన్న ఫిషెస్ పట్టడానికి ట్రై చేద్దాం. మన ఎక్విప్మెంట్ అంతా బ్యాగ్లో ఉంది. సో లెట్స్ గో. సో గాయస్ ఫస్ట్ వాట్స్ ఇన్ ద బ్యాగ్ చూద్దాం. యావరేజ్ బాయ్స్ బ్యాగ్ ఇట్లానే ఉంటుంది. సో డోంట్ మైండ్. సో ఇప్పుడు మనం ఏమేమి తమన్నా కేతికానా కొడుతున్నాడు, కొంచెం చూసి చెప్పండి. అర్థమైంది, ఐ అండర్స్టూడ్. కీర్తి సురేష్. ఓ యా. సో గాయస్ ఇదిగోండి వాట్స్ ఇన్ ద బ్యాగ్ చేద్దాం. ఫస్ట్ చేపల్ని ఇందులో వేసి చూసుకోవడానికి. అండ్ దెన్ కొన్ని మరమరాలు అనమాట, టు అట్రాక్ట్ ది ఫిషెస్. ఎప్పుడు వాటికి పిండి పెడితే వాటికి కూడా బోర్ కొడుతుంది కదా. సో ఈసారి మరమరాలు తెచ్చామన్నమాట పెట్టడానికి. ఒకవేళ మరమరాలు వర్క్ అవ్వకపోతే పిండి. అండ్ దెన్ ఇది వాటర్ బాటిల్ పక్కకు పెడదాం. అండ్ దెన్ వీ హ్యావ్ అ నెట్ అనమాట. సో ఈ నెట్ ఎందుకంటే ఇందులో ఫిషెస్ వేసాక ఇందులో నుంచి తీసి ఇందులో వేసి ఫిషెస్ని ఇంటికి తీసుకెళ్తాం. సో అదనమాట హోల్ ప్రాసెస్. సో ఫస్ట్ అయితే వెళ్ళి కొన్ని మరమరాలు జల్లుదాం రండి. ఇప్పుడు నేను మంచోడినని నా బండి పెట్రోల్ లేకుండా వెళ్తుందా? వెళ్ళదు. ఎందుకంటే నాది డీజిల్ బండి. మందు కొట్టావా? సో ఇప్పుడు ఈ ఫిషెస్కి వేద్దాం రండి. రే చాలా పాపం రా. నిజం మాస్టర్, రే చెప్తున్నా వచ్చాడు. చాలా పాపం రా. యాక్చువల్గా క్యాట్ ఫిష్లు అయితే ఫుల్ ఇష్టంగా తింటాయి అనమాట మరమరాలు ఇలాంటి లేక్స్ దగ్గర. సో ఇప్పుడు వేద్దాం, ఇలా జల్లుదాం మొత్తం. కొన్ని ఇటు కూడా, ఇంకొన్ని ఎటువైపు కూడా వెళ్ళి జల్లుదాం కొన్ని. అరే అటు ఉన్నాయి, అటు ఫుల్ చేపలు ఉన్నాయి. సో మనం ఏం చేద్దామంటే ఇటైతే జల్లుదాం ఫస్ట్. ఇంకా ఉన్నాయి అనమాట బ్యాగ్లో. సో మీరు టెన్షన్ పడుకుర్రి. సో ఇప్పుడు మరమరాలు వేసాం కదా. సో ఇప్పుడు ఫిషెస్ అన్నీ అట్రాక్ట్ అయ్యి వస్తాయి మెల్లిగా ఈ మరమరాలు తినడానికి. ఏంట్రా ఈ మరమరాలు తినవా? ఇప్పుడు వీటికి ముంత మసాలా చేయాలా? సాగండి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే
ఫస్ట్ ఇందులో కొన్ని నీళ్లు తీసుకుందాం. ఇందులో కొన్ని నీళ్ళు తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇది ఈ నీళ్లు తెచ్చి ఇక్కడ పెట్టుకొని ఇప్పుడు ఫిషెస్ పడదాం. అయితే మన దగ్గర ఒక అద్భుతమైన టెక్నిక్ ఉంది కదా, ఫాస్ట్గా నెట్ని ఇట్లా పెట్టి ఇట్లా కదిపితే మ్యాక్సిమం ఫిషెస్ పడిపోతాయి అనమాట నెట్లో. అలా పడిపోతే ఇంకా మంచిది. సో చలో ఇప్పుడు పట్టడానికి ట్రై చేద్దాం. అయితే మీరు ఇక్కడి నుంచి చూడండి, ఇదిగోండి ఇక్కడి నుంచి రండి. ఇక్కడ అరే రండి అంటే నువ్వురే. సో ఇక్కడ సో ఇక్కడి నుంచి జూమ్ చేసి చూపి. అక్కడ చూసారా ఎట్లా కదులుతున్నాయో అవన్నీ చేపలే అనమాట. చూసారా అవన్నీ ఎట్లా మూమెంట్ ఇస్తున్నాయో. సో అక్కడ ఉన్నాయి అనమాట ఫిషెస్ అన్నీ. సో ఇప్పుడు వెళ్ళి మనం జాగ్రత్తగా వెళ్ళి అట్లా పట్టేసుకుందాం. వెనకాల నుంచి వెళ్ళి పట్టుకుందాం రండి. అర్రే మనల్ని చూస్తే వెళ్ళిపోతున్నాయిరా. ఇదిగో ఎన్ని ఉన్నాయో చూసారా, లెఫ్ట్ రైట్లో కూడా ఉన్నాయి, లెఫ్ట్లో కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు వీటిని కరెక్ట్గా పట్టుకోవాలి. బాబా ఎన్ని ఉన్నాయిరా ఇక్కడే. ఇదిగోండి ఒక్క క్యాచ్తో ఇన్ని పట్టేసామన్నమాట. అన్నీ కూడా సూపర్ హెల్దీ ఉన్నాయి, మంచిగా యాక్టివ్గా ఉన్నాయి. లైవ్ ఫీడింగ్ చేస్తే ఇలాంటి వాటిని చేయాలన్నమాట. సో ఇప్పుడు చేద్దాం రండి. ఇంకోండి సో వాటిని వేసేసాను అందులో. చూసారా ఎన్ని పట్టామో. సో అలా ఇంకొన్ని పడదాం, కొన్ని పడితే చాలు. కాకపోతే ఇది వంగిపోతుంది అనమాట, ఆ వాటర్ ఫోర్స్ని తట్టుకోలేకపోతుంది. అదొక ప్రాబ్లం ఉంది. దీనికి కర్ర కట్టి సెలో టేప్ కడితే లెంత్ పెరుగుతుంది, కానీ అక్కర్లేదు. ఇట్లానే ఒక 2-3 టైమ్స్ చేస్తే పట్టేయచ్చు. ఒకసారి ఇక్కడ పట్టగలుగుతామో లేదో చూద్దాం. అట్లానే ఓ మై గాడ్, ఇదిగోండి ఇక్కడ చూడు. ఇక్కడేమో చిన్నవి అనమాట. ఇక్కడ చిన్నవి ఉన్నాయి, అవి కూడా షైన్ అవుతున్నాయి. చూసారా షైన్ అవుతున్నాయి. ఇవి గప్పీస్ అనమాట. ఇవి కూడా ఫీడ్ చేద్దాం. ఇవి మన ప్యారెట్స్కి ఫీడ్ చేద్దాం. ఇవి కూడా అన్నీ హెల్దీగా ఉన్నాయి అనమాట. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసి హెల్దీగా ఉన్నాయి మాత్రమే తీసుకెళ్ళి ఫీడింగ్ చేస్తాను. సో ఇంకా కొన్ని పడదాం, ఇంకా కొన్ని గప్పీస్ లాంటివి పడదాం రండి. ఓ షిట్, ఒక్కటే వచ్చింది కాబట్టి ఒక్క మాగాడు కాన్సెప్ట్ కింద నేను వదిలేస్తున్నా. డార్లింగ్, నువ్వు లేకపోతే నేను లేను. అమ్మ నా మీద పడ్డాయి, షర్ట్ మీద పడ్డాయి. సో ఇంకోటి పడదాం. ఇప్పుడు ఇక్కడ లేవనుకుంటా నాకు తెలిసి. అరే ఇట్లా పెట్టంగానే అట్లా ఇదిగోండి. ఇప్పుడు వీటిని డబల్ చేసి చూపిస్తా చూడు. ఇదిగోండి కొన్ని వచ్చాయి అనుకుంటే. ఇంకొకసారి తీద్దాం. అదిగోండి. సో ఇప్పుడు వీటిని కూడా వేసేద్దాం. సో అవి గప్పీస్ వరకు అవి చాలన్నమాట. అవి ప్యారెట్స్కి ఆ మాన్స్టర్ ఫిష్ ట్యాంకులో వేద్దాం అవి. అండ్ దెన్ ఇప్పుడు మనకి తిలాపియాస్ కావాలన్నమాట. చిన్న సైజు ఉన్నాయి ఇక్కడ. కురాలే అవి చిన్నవి ఉన్నాయి మరి. సో ఇప్పుడు ఇంకా పెద్దవి పడదాం రండి. ఓ మై గాడ్, చూసుకోండి ఇక్కడ ఒక భయంకరమైన స్పైడర్ గూడ్లు కట్టిందనమాట. బాబా ఇది ఎంత డేంజర్గా కట్టిందో చూడండి ఇదంతా. మై గాడ్, నాకు తెలిసి ఇది అదే. ఏది రే మొత్తం చెట్టు. ఇదేంటి, ఏదైనా పక్షి కట్టిందా లేకపోతే స్పైడర్ కట్టిందా? ఇదిగో ఇక్కడ కూడా చూడు ఎట్లుందో. అయినా ఏముంది వాళ్ళు, నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? అదిగోండి అటున్నాయి ఫుల్ ఉన్నాయి. కానీ ఎట్లా పట్టాలి? ఛీ, ఏం రాలే, నా ప్యాంట్ కూడా తడిచిపోయింది. ఏంటి ఒకటి వచ్చింది కదా, దాన్ని తీసి ఇక్కడి ఒకటి రెండు గాయస్ ఒకటి వచ్చింది తిలాపియా. సో దీన్ని కూడా తీసుకెళ్ళి అక్కడ వేసేద్దాం. సో ఈ తిలాపియాని కూడా వేసేసా. సో ఇప్పుడు మన దగ్గర ఇన్ని ఉన్నాయన్నమాట. కాకపోతే స్నేక్ హెడ్కి అవి కొంచెం కూడా సరిపోవు అనమాట. సో స్నేక్ హెడ్కి సరిపోయే క్వాంటిటీలో వేయాలి. అండ్ దెన్ ఇక్కడ కొంచెం పిండి ఉంది, ఇది కూడా ఓపెన్ చేసి లైట్కి జల్లుదాం. తినండి పిండిని. అట్లా జల్లడం వల్ల ఏం యూజ్ లేదు. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు. సో గైస్ పిండిని నీట్గా కలుపుకోవాలి, ఎందుకంటే హైజీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ హైజీన్ లేకపోతే చేపలు తినలేవన్నమాట. సో గైస్ ఇదిగోండి ఇప్పుడు పిండిని పట్టాం. సో ఇప్పుడు మన స్ట్రాటజీకి మళ్ళీ మనం తిరిగి వద్దాం. సో చలో పెద్దవి కూడా ఉన్నాయన్నమాట. ఇందులో మనకి అవి ఏమంటారు కొరమేను కూడా ఉందన్నమాట.
అవి కూడా పడదాం. అయితే గాయస్ ఫిషింగ్ రాడ్ ఒకటి బుక్ చేశాను మంచిది, అది వస్తుంది అనమాట. అది ఒక 1 వీక్లో వస్తుంది. సో తర్వాత ఫిషింగ్ రాడ్తో ఈసారి పెద్ద పెద్ద ఫిషెస్ని పట్టడానికి ట్రై చేద్దాం. సో ఆ వీడియో కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కమెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. ఫిషింగ్ రాడ్తో ఫిషింగ్. అదిగోండి పెద్దది, అదిగోండి ఎంత పెద్ద చేప వచ్చిందో చూసారా? అదిగోండి ఇక్కడే ఉంది, జూమ్ చేస్తే కనిపిస్తుందా? అది అట్లాంటి ఫిష్ ఒకటి పడితే అదిరిపోద్ది అనమాట. ఇదిగోండి ఇక్కడే ఉంది, అది ఎంత పెద్దగా ఉందో. తినడానికి ట్రై చేస్తుంది, కనిపిస్తుంది అది. ఛీ, వర్స్ట్ అటెంప్ట్. అదిగో అయ్యంగానే వచ్చేస్తున్నాయి పెద్ద పెద్దవి. ఇది కనిపిస్తున్నాయా? ఇది అయ్యంగానే. సో ఆర్ స్ట్రాటజీ బిగిన్స్ హియర్. ఇదిగోండి సూపర్ అనమాట, పిండి పెట్టుకొని మంచి పని అయింది. షిట్ మ్యాన్, ఆటలకి అర్థమవుతుంది నెట్. అక్కడ నెట్లోకి వస్తే ప్రమాదం అని ఆటలకి కూడా అర్థమవుతుంది. ఈ మధ్య ఫిషర్స్ కూడా చదువుకుంటున్నాయి కదా, సో వాటిని పట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది. What? Bro, what are you talking about, man? ఓకే ఒకటి దొరికిందిరా పెద్దది, కింద ఉంది అది. ఇదిగో రివర్స్లో దొరికింది. ఓ మై గాడ్, బయటకు తీసేయి. వావ్, తిరిగిపోయింది. కాకపోతే చాలా పెద్దగా ఉందన్నమాట. ఇంత పెద్దది ఏ చేప తినలేదు కాబట్టి. తినలేదు చల్, వద్దురా ఇంత పెద్దది వద్దు మరి. సో దీన్ని వదిలేస్తున్నాం. సో వెళ్ళి ఆడుకోపో, వెళ్ళి పండగ చేసుకోపో. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. అన్నా నువ్వు వచ్చినావేమోనా? ఇదిగోండి ఇంకోటి దొరికింది, కానీ ఇది కూడా తినలేదా? వాళ్ళు అనుకుంటే అంత పెద్ద చిన్నవే పట్టుకోవాలి. అవునరా, కాదురా ఇంకొంచెం మీడియం సైజు ఉన్నాయి చిన్నవి. ఇది పెద్దగా లేదురా, ఇంత పెద్దది తినేస్తుందా? సరేదా. సో గాయస్ ఇదిగోండి, దీన్ని తీసుకెళ్తున్నాం అనమాట స్నేక్ అడ్డికి పెట్టడానికి. ఇంత పెద్దది తింటుందో లేదో చూద్దాం రండి. ఇదిగోండి, ఇది దుంకి పారిపోతే అది పారిపోవచ్చు, దానికి ఆ ఫ్రీడమ్ ఉంది. ఇక్కడ ఉన్నాయారా పెద్దవి దీని లోపల? ఇంకోండి, ఇది పర్ఫెక్ట్ సైజ్ అనమాట. ఈ సైజు దొరికితే బాగుంటుంది. ఇంకోటి కూడా. సో ఇప్పుడు దీన్ని అయితే లోపల వేసేద్దాం రండి. అరే ఇంత సెటప్ చేసి వచ్చావా ఇక్కడ? ఉంది అక్కడే ఉంది. గైస్ ఇంకోటి పట్టేసా. సో ఇప్పుడు ఇది కూడా కరెక్ట్ సైజ్ అనమాట. సో ఈ 2 చాలు. ఆ పెద్దదాన్ని వదిలేద్దాం, ఈ 2 తీసుకెళ్దాం చాలు అనమాట. ఇంకా సరిపోతాయని అనుకుంటున్నా. ఓ షిట్ సో ఆగవే. సో ఇప్పుడు ఇట్లా తీసుకెళ్దాం రండి. ఇవన్నీ మరమరాలు. సో ఇందులో కొన్ని నీళ్ళు వేసుకుందాం. లీక్ అవుతుందా? సరే. సో ఇప్పుడు ఇందులో నచ్చినవి మాత్రం తీసుకుందాం అనమాట సపరేట్. సో ఓ షిట్ మ్యాన్ అసలు ఆగవే బాబు, ఇదైతే ఏమైనా దుంకుతుందంటే. సో దీన్ని దీన్ని ఇక్కడ కడిగేసి ఇదిగోండి, ఇది ఒకటి వేసేస్తున్నా దగ్గర నుంచి. సో ఇదొకటి, అండ్ దెన్ ఇంకో చిన్నది. సో ఇదిగోండి ఇక్కడ ఇంకో చిన్నది, ఇది కూడా వేసేస్తున్నా. ఈ 2 స్నేక్ అడ్డికి పెడదాం. అండ్ దెన్ ఇదిగోండి ఈ పెద్దది ఉందా? వద్దురా, కోవి ఫిష్ పాండ్లో ఇది ఎందుకు బతుకుతుందిరా? కోవి ఫిష్ని కొడుతుంది చంపేస్. ఏమొద్దు, వేసేస్తున్నా దీన్ని. వద్దులే, ఇదిగోండి ఇది వేసేస్తున్నా, రిలీజ్ చేసేస్తున్నా. Hello, how are you? I am under the water. Please help me. Here too much raining. బాబా గాయస్, ఈ కుక్క చూడండి అదిరిపోయింది, సూపర్ ఉంది డిజైన్ ప్యాటర్న్. గాయస్ ఇదిగోండి ఇన్ని పట్టాను, సూపర్. ఇవన్నీ తీసుకెళ్ళిపోదాం, చలో అద్భుతం. ఇదిగోండి 2 ఈ కరెక్ట్ సైజ్ అనమాట స్నేక్ అడ్డికి. ఆ తర్వాత ఒక చిన్నది ఉంది, ఇది కూడా వేసేసా. సో గాయస్ ఇప్పుడు వీటిని ప్యాక్ చేసుకోవాలి నీట్గా.
ఇన్ని చేపలు కొంటా కానీ నాకు ప్యాక్ ఎట్లా చేయాలో తెలియట్లే. దీన్ని ఇట్లా పెట్టాలనుకుంటా ఫస్ట్. చెరుకు తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జండ 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 లజ్జండ. సో ఇదిగండి, ఈ మాత్రం వర్స్ట్ ప్యాకింగ్ రా. చీ చీ చీ. గాలి అయితే విపరీతంగా వస్తుంది, నా మాటలు మీకు వినిపిస్తూనే లేదు. సో ఫైనల్గా ఇందులో కొన్ని ఫిషెస్ అయితే పట్టామన్నమాట. ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి ఫీడింగ్ చేయబోతున్నాం. ఇక్కడ ఏదో దరిద్ర ప్యాకింగ్ చేశాడు, అది ఊరిపోయింది కూడా. సో ఇప్పుడు లెట్స్ గో టు అవర్ హౌస్. సో చాలా సింపుల్, ఒకటి ఇక్కడ వేయాలి కాలు, ఇంకొక కాలు ఇక్కడ వేయాలి, ఇక్కడ వేయాలి, తర్వాత జాగ్రత్తగా ఇక్కడ వేసి ఇక్కడ వేస్తే వచ్చేసాను. అంత ఈజీ అనమాట. సో లెట్స్ గో టు అవర్ హోమ్. సో గాయ్స్ ఇదిగోండి పాము, అదిగోండి ఎంత పెద్ద తలకాయ ఉందో చూడండి దాన్ని. అది ఇటే చూస్తుంది అనమాట. ఎంత ఫోర్స్గా నీళ్ళు వెళ్తున్నా కూడా అది కదలకుండా లోపల నుంచి. ఇంకా జూమ్ చేయి, 10x పెట్టాయి. అదిగోండి పాము తలకాయ, అది మమ్మల్ని చూస్తుంది అనమాట దాంకొని. సో ఎప్పుడు ఏదో ఒక పాము మనల్ని చూస్తూనే ఉంటుంది, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. మ్యాజిక్ శక్తి వాడుతున్నా. 1 1 2 3 4 5 పటానా మామ నీకు ముందుండే పుంగిప జన్నారు మామ నీకు. ఓ పాట పాడుతున్నా ఇంటికి వచ్చేసాం. మీకు వచ్చింది పచ్చ కవర్లో, ఇకపై మీరు తాగకూడదు. రేపటి నుంచి తాగడం మానేస్తాను డాక్టర్. మరి ఈరోజు 2 పెగ్గులు వేస్తాను. సో ఇప్పుడు ఈ ఫిషెస్ని ఫాస్ట్గా ఫీడింగ్ చేస్తుందాం మన స్నేక్ హెడ్కి. ఒక్కసారి లైట్ ఆపి స్నేక్ హెడ్ని దగ్గర నుంచి చూపి పాప లుక్ అట్ దిస్ ఫిష్. వీడికి కూడా పెద్ద ట్యాంక్ కొనాల్సిన అవసరం పడుతుందన్నమాట. ఎంత పెద్దగా అయిపోయాడో చూడండి, అసలు ఎంత ఎక్సలెంట్గా ఉన్నాడో, మై గాడ్. సో ఇప్పుడు వీడికి ఫీడింగ్ చేయబోతున్నాం. సో చలో ఫస్ట్ అయితే పెద్ద పెద్ద తీసి వేసేస్తున్నాను అనమాట మనోడికి డైరెక్ట్. సో రండి, ఇక్కడ ఫ్లాషెస్ చూపిస్తే బాగుంటాయేమో అనిపిస్తుంది. లోపలికి ఫ్లాషెస్ చూపి లోపల. సో గైస్ అదిగోండి. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇవన్నీ కూడా దీంట్లోకి పోసుకుందాం, అప్పుడు మనకు పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో చలో దీన్ని ఇక్కడ ఇట్లా ఒకసారి బాత్రూంలో పెట్టి పోద్దాం రండి. సో ఇప్పుడు ఇందులోకి పోసేద్దాం అన్ని చేపల్ని. వాటర్ ఏమి ఎక్కువ అవ్వవు కదా, అవ్వట్లే కరెక్ట్గా. సో అదిగోండి ఇందులో వేస్తామన్నమాట ఇప్పుడు ఇన్ని ఫిషెస్. కానీ ఇవన్నీ కూడా అసలు నీట్గా లేవు, ఏదో ఒకటి మనకు నీట్నెస్తో సంబంధమే లేదు. సరే అండి, ఇప్పుడు స్నేక్ హెడ్ గాడికి ఫీడ్ చేద్దాం. యాజ్ ఆక్వా మ్యాన్ వీటిని అసలుకైతే 3-4 డేస్ పక్కకి పెట్టి ఫీడ్ చేయాలన్నమాట. కాకపోతే ఇవన్నీ ఫ్రెష్గానే ఉంటాయి నాకు తెలుసు కాబట్టి నేను ఇట్లా చేసేస్తున్నా. కాకపోతే ఒక 3 డేస్ క్వారంటైన్ చేస్తే బెటర్. ఇప్పుడు ఈ చిన్నవి పట్టుకుంటున్నా, ఇందులోనే కొన్ని చనిపోయాయి కూడా వీక్గా ఉన్నవి. సో ఇదిగోండి ఇప్పుడు దీన్ని వేసి చూద్దాం మనోడు ఎట్లా తింటాడో. చాలా ఘోరంగా తింటాడు అనమాట, ఇయ్యంగానే పట్టేస్తాడు. సో 2 వేద్దాం, ఒకటేసారి 2 వేద్దాం. సో ఈ చిన్న అట్లా వెళ్ళిపోనిద్దాం. అర్రే ఒక సెకండ్ దగ్గర నుంచి చూపిరా కరెక్ట్గా. సో ఈ 2 వచ్చాయి, చిన్న అట్లనే వదిలేద్దాం. సో ఇదిగోండి ఇప్పుడు 2 వేద్దాం రండి. చలో వేస్తున్నా, చాలా క్రూరంగా తినేస్తాడు. చాలా కరెక్ట్ కెమెరామ్యాన్. ఒకటి తినేసాడా? ఒకటి తినేసింది. అదిగోండి ఒకటి ఉంది, అదిగోండి పట్టేసింది. అదిగోండి పట్టేసింది, అది నోట్లో ఉందన్నమాట. గాడ్, వీడు ఎంత పెద్దగా ఉంటాడో మీకు అసలు అర్థం కాదనమాట కెమెరాలో. చాలా క్రూరంగా తినేస్తాడు ఏ ఫిష్ని వేసినా. ఇప్పుడు ఇంకొకటి వేద్దాం పెద్దది, ఇక్కడ చూపిరా. సో గైస్ ఇదిగోండి, ఇంకోండి ఇప్పుడు ఇంత పెద్దది అనమాట, ఇదే పెద్దది అన్నిటికంటే. సో ఇప్పుడు దీన్ని వేద్దాం, ఎట్లా తింటాడో చూద్దాం. ఓ షిట్. అదిగోండి అబ్బా, దగ్గర నుంచి మై గాడ్ ఓ మై గాడ్.
అదిగోండి. అసలు తినేయగలుగుతాడా ఊసొస్తాడా? అదిగోండి వాడి పళ్ళు చూసారా? వాడి నోట్లో మొత్తం పళ్ళే అనమాట. పెద్ద పెద్ద పళ్ళు, దాని నోరు మొత్తం ఉంటాయి అనమాట రౌండ్గా. మస్తు డేంజర్ ఉంటుంది స్నేక్ హెడ్. ఓ షిట్ మ్యాన్, ఓ మై గాడ్, ఎంత డేంజర్గా తినేసిందో అమ్మో. అంతే అయిపోయిందనమాట. సో ఇది ఇట్లా ఫీడింగ్ చేశాక ఒక 2-3 డేస్ ఫీడ్ చేయకపోతేనే బెటర్ అనమాట. అప్పుడు నీట్గా డైజెషన్ అయిపోతుంది. ఇప్పుడు బబుల్స్ వదులుతున్నాడు. ఎక్సలెంట్ ఫిష్ అనమాట. నేను కొన్న ఫస్ట్ మాన్స్టర్ ఫిష్ ఇదే అనమాట. అంటే ఇలాంటి ఒక జైంట్ మాన్స్టర్ ఫిష్ కేటగిరీలో ఇదే అనమాట. దీనికి ఇప్పుడు 4 feet ట్యాంక్స్ చేపియాలి. లైన్గా ఒక 3-4 feet ట్యాంక్స్ చేపిద్దామని ప్లానింగ్లో ఉన్నాను అనమాట. అవి చేపించి నీట్గా ర్యాక్లో అవి పెట్టి ఒక దాంట్లో దీన్ని, ఒక దాంట్లో అలిగేటర్ గారిని, ఒక దాంట్లో క్యాట్ ఫిష్ని అట్లా వేద్దామని అనుకుంటున్నా. సూపర్. చూసారా? ఇది కూడా నా చేతితో కంపేర్ చేసి చూడండి దాని సైజ్. ఇప్పుడు మీకు అర్థమైద్ది అనమాట అది ఎంత ఉందో. నా చెయ్యి అంత ఉంది లిటరల్లీ. అసలు చూడండి, ఇది కానీ ఏలుని కొరికితే ఖతం అనమాట. ఏలు ఇంత డేంజర్ ఫిష్ అనమాట ఇది. సో అదైపోయింది. అది దాన్ని తెచ్చినప్పుడు ఇంత చిన్నగా ఉండేది. సో ఇప్పుడు మనం ఫీడ్ చేద్దాం క్యాట్ ఫిష్కి. సో ఇప్పుడు ఈ క్యాట్ ఫిష్ గాడు ఎట్లా తింటాడో చూద్దాం. అరే దగ్గర నుంచి చూపి, ఫ్లాషెస్ చూపి. ఇప్పుడు ఈడు ఎట్లా తింటాడో చూద్దాం. అయితే ఇక్కడ లైట్ వేస్తే మంచిగా కనిపిస్తుంది. అన్నీ కూడా వెయిట్ చేస్తున్నాయి అనమాట ఫీడింగ్ కోసం. ఆ లైట్ ఏంగానే అట్లకి అర్థమైపోద్ది అనమాట ఇప్పుడు ఫుడ్ పడబోతుందని చెప్పి. సో ఫస్ట్ అయితే ఇట్లకేసి తర్వాత దానికి వేద్దాం. సో ఇదిగోండి, ఇక్కడ ఒక మీడియం సైజులో ఒక ఫిష్ ఉందన్నమాట. సో దీన్ని వేద్దాం. సో ఇప్పుడు దీన్ని వేద్దాం. ఇది ఎట్లా తింటుందో చూద్దాం. క్యాట్ ఫిష్ గాడు కూడా మస్తు డేంజర్ అనమాట. ఈడేమి శుద్ధ పూస కాదు. వేస్తున్నా, అదిగోండి వేసా. కానీ ఇడు తింటాడో లేదో నాకు తెలియదు, ఎందుకంటే ఇడు మంచోడు. ఇప్పటిదాకైతే ఇడు దేన్ని తినలేదు అనమాట. ఎరవనం తినింది ఇదేనా? షేట్ హెవీ క్రిమినల్. అదిగోండి పట్టుకుంటున్నాడు. కరెక్ట్గా చూడరు కెమెరామ్యాన్ ప్లీజ్. అదిగోండి వెళ్తున్నాడు దాని దగ్గరికి. మెల్లిగా వెళ్తున్నాడు అనమాట. ఎక్కువ ప్రెషర్ తీసుకోవట్లేదు. నాకు ఫస్ట్ అయితే తింటాడో చూద్దాం. వీడేంటంటే సైలెంట్ కిల్లర్ అనమాట. తింటది కానీ మనం ఉంటే తినదు. అది మెల్లిగా పట్టేస్తుంది నాకు తెలిసి. వెయిట్ చేయి. సో ఇప్పుడు ఈ కొన్ని గప్పీస్ తీసుకుంటున్నాను. అర్రే కొన్ని మంచం మీద పడ్డాయి. ఆహా ఇదిగోండి. సో ఇప్పుడు ఈ కొన్ని ప్యారెట్స్ తీసుకున్నాను అనమాట. ఇంకొన్ని తీసుకుంటున్నా. ప్యారెట్స్ కాదు సారీ, ఈ కొన్ని గప్పీస్. సో గైస్ ఇదిగోండి, ఇప్పుడు మీకు కలర్ రెయిన్బో మొత్తం బయటకు వస్తుంది అనమాట. అన్నీ పడిపోతున్నాయి, దుంకేస్తున్నాయి. ఇక్కడ కూడా దుంకింది ఒకటి. సో గైస్ ఇదిగోండి ఇన్ని. ఎస్. సో గైస్ ఇదిగోండి ఇప్పుడు ఇన్ని గప్పీస్ లోపలికి వేస్తా. ఇవన్నీ ఎట్లా తింటే కూడా రియాక్షన్ కరెక్ట్ క్యాప్చర్ చేయ కెమెరామ్యాన్. అయితే అందులో నుంచి అయితే పడదు. లైట్గా ఎత్తిపెట్టరు, ఒకసారి ఎత్తిపెట్టు. లైట్గా ఎత్తిపెట్టు ప్లస్ రికార్డ్ కూడా చేయి. లైట్గా ఎత్తు, ఇంకొంచెం ఎత్తు. ఆగదు. సో ఇప్పుడు రికార్డ్ చేయడం రెడీగా ఉండు. అది ఓ మై గాడ్, అదిగండి క్యాట్ ఫిష్. ఆస్కార్ చూడు, ఆస్కార్ బాబు. అదిగండి ఆస్కార్ రప్ప పట్టుకుంటుంది. అది ర్యాస్లో మూమెంట్. సో అదిగండి అది తింటుంది. ఆస్కార్ వైట్. ఇదిగండి ఇది సూపర్ పడుతుంది అనమాట. అదిగా జైంట్, అది ఇది కూడా తింటుంది. జైంట్ తినింది. ఇట్లుంది పైన ఇది పట్టేస్తుంది. అది చూడండి, అది కానీ పట్టేస్తుంది. అదిగోండి ఆస్కార్స్ అయితే మామూలుగా తినట్లేదు అనమాట. ఇల్లు క్రూరంగా తినేస్తున్నాయి. ప్యారెట్స్ కూడా తింటున్నాయరా? పట్టేస్తున్నాయి అవి. అదిగండి
సో గైస్ ఇదిగోండి ఆలిగేటర్ గార్ కింద ఉంది. ఇప్పుడు దీనికి కూడా వేద్దాం, కానీ ఇదైతే కొంచెం లైట్గా భయపడుతున్నట్టుగా చేస్తుంది. తింటుందో లేదో తెలియదు. ఇదిగోండి ఇప్పుడు దీన్ని పట్టుకున్నామా, వేద్దాం. వేసా. కానీ ఆలిగేటర్ గారు మ్యాక్సిమం మనం అనుకుంటున్నట్టయితే పట్టుకోదన్నమాట. అది మెల్లిగానే వెళ్ళి తింటుంది. ఆలిగేటర్ గారి దగ్గరికే అది రావాలన్నమాట. ఇదైతే మొత్తం ఏకదం క్రొకోడైల్ లాగే ఇస్తుంది అనమాట బిల్డప్. అది కొంచెం దాని దగ్గరికి వస్తేనే అది పట్టుకుంటుంది. మ్యాక్సిమం అదైతే వెళ్ళి చేజ్ అయితే చేయదన్నమాట. సో ఇప్పుడు ఆ తిలాపియానే రావాలి ఆలిగేటర్ గారి దగ్గరికి, అప్పుడే అది తింటుంది. సో గాయ్స్ అదనమాట ఈ లైవ్ ఫీడింగ్ వీడియో. అంటే చేసి చాలా రోజులు అయిపోయిందని చెప్పి చేశాను. ప్లస్ అట్లా అప్పుడప్పుడు చేయడం వల్ల ఈ మాన్స్టర్ ఫిషెస్కి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ అందుతాయి కాబట్టి చేశాను అనమాట. ఇవి నాన్ వెజ్ తినే ఫిషెస్సే, అండ్ రోజు లివరే పెడితే అది సరిపోద్దా లేదో అని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. ఇఫ్ యూ లైక్ ఇట్ దెన్ గివ్ ఎ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.